వస్తుంది ఇంటికి రాదని చెప్పి బిడ్డకు కూడా ఎంపీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు. మళ్ళీ ఇంతమందికి ఇచ్చిన మందులో సోడా పోస్తాయని సంతోషరావు అని ఉంటాడు సటకుని కొడుకు, గాయనకు కూడా రాయసాబ్ ఇచ్చిండు. ఇంటిల్లి పాదికి పదవులు ఇచ్చుకున్నాడు తప్ప మన ఊరికేమన్నా నిధులు ఇచ్చిండా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయిందంటే వెనకటికి ఎవరో చెప్పారు తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంటే ఏం చూసింది లేదు, ఏమి తెచ్చింది లేదు. తిక్కలోడు తిరణాల కథ ఉంది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా. ఏనాడన్నా భూపాలపల్లికి వచ్చి ఏం కావాలని అడిగినాడే, తెచ్చిండా? అందుకే ఇవాళ అసలుకు నకిలీకి పోటీ. ఆయన గండ్రనే ఈయన గండ్రనే, కానీ ఇది అసలు గండ్రా, అది నకిలీ గండ్రా. ఇది నమ్మకం ఉన్న గండ్రా, అది నమ్మితే మోసం చేసే గండ్రా. ఆ ఎల్ల మీరు గెలిపిస్తే మీ గుండెల మీద దాన్ని శత్రువు సంఖలో చేరిండు. అట్లాంటి నకిలీకి అసలుకి ఈరోజు భూపాలపల్లిలో పోటీ జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ ఒకెత్తైతే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్ననే నేను చెప్పిన నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా, యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయ బిడ్డ మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను. నేను అడగదలుచుకున్నా, అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతీలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులు దానం చేసిండు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 ఏళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు. మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చిండు. ఇందిరాగాంధీ ఈ దేశం కోసం రక్తం చిందించింది. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈరోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈరోజు పని చేస్తున్నాడు.